కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. సమయానికి కొన్ని నిర్ణయాలు ఇతరుల యొక్క సహాయంతో తీసుకొని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశివారి ఫలితాలు ఈరోజు చక్కగా ఉన్నాయి. మంచిగా రాణిస్తారు. ప్రయత్నాల లోపట మీకు కొంత విజయం కలుగుతూ ఉంటుంది. ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. ఏవైనా వాహనాలు కొనేది ఉంటే మీ పేరు మీద కాకుండా మీ ఇంటి కుటుంబ సభ్యుల పేర్లపైన మీరు తీసుకోండి. దానివల్ల కొంత కలిసి వస్తుంది. గృహానికి సంబంధించిన పనులు కూడా మీకు కొంత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ గురు చరిత్ర వినండి, లేదా దత్తాత్రేయునికి మేడి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయడం వలన మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ప్రేమ వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఉద్యోగ రంగంలో రాణిస్తారు. వ్యాపార రంగంలో కూడా లాభాలు పొందుతారు. కొన్ని ప్రయాణాల లోపల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. కన్యారాశి వారు ఈరోజు షిరిడి సాయినాథునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.